వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి సంస్థ మనుగడ కోసం కొత్త బావులు రావాలి. సింగరేణిలో కార్మికులకు ఉద్యోగ భద్రత కోసం అన్ని సంఘాలు కలిసికట్టుగా ఉద్యమిద్దాం. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు. సింగరేణి సంస్థలో కార్మికునికి రక్షణ కరువైంది. ప్రశ్నించాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చోద్యం చూస్తున్నాయి. TBGKS రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపణ. RG1 GM కార్యాలయం సమావేశ హాల్లో బ్రహ్మకుమారి అంజలి బెహన్ ఆధ్వర్యంలో మెడిటేషన్ యోగా క్లాసులు. గోదావరికని పట్టణంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు. పుట్టకు పాలు పోస్తూ తమ సౌభాగ్యాన్ని కాపాడాలని నాగేంద్రుడిని వేడుకున్న మహిళలు. యూట్యూబ్ ఛానల్లో తమ వీడియోల అప్లోడ్ ద్వారా విదేశాల దృష్టిని ఆకర్షించి UAE గోల్డెన్ కార్డు వీసా పొందిన కార్మికుని బిడ్డ హఫీజ్. సింగరేణి సంస్థ మనుగడ కోసం కొత్త బావులు రావాలని, సింగరేణిలో కార్మికులకు ఉద్యోగ భద్రత కోసం అన్ని సంఘాలు కలిసికట్టుగా ఉద్యమిద్దామని సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. సింగరేణి పరిరక్షణకై సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో శనివారం సింగరేణి కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో TBGKS, CITU, IFTU, TSUS, AIFTU, TNTUC, SGKS సంఘాల నాయకులు పాల్గొని సింగరేణి పరిరక్షణ కోసం అనుసరించాల్సిన విధానాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ బొగ్గు బ్లాక్ల వేలంపాటకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహణలో జరుగుతున్న జాప్యాన్ని, కారుణ్య నియామకాలపై జరుగుతున్న కుట్రలను ఛేదించాలని అభిప్రాయపడ్డారు. సింగరేణి కార్మిక చెమటతో వచ్చిన లాభాలను ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులను స్థాపించి వ్యాపార ధోరణిలో ఆలోచిస్తుందని, మన కార్మికుల చెమటతో ఆర్జించిన లాభాలను తెలంగాణ రాష్ట్రంలోనే వినియోగించి ఇక్కడి పెట్టుబడులను పెట్టి కొత్త ప్రాజెక్టులను తీసుకువచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సమావేశం డిమాండ్ చేసింది. బొగ్గు, విద్యుత్, సిమెంట్, స్టీల్ పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలుగానే ఉండాలని, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే కృత్రిమ కొరతను సృష్టించి ప్రజానీకంపై అధిక భారాన్ని వేస్తారన్నారు. ప్రజలకు కూడా మనం చెప్పాలి ఏంటంటే సింగరేణి ఈ ప్రాంత అభివృద్ధికి ఒక కీలకమైనటువంటి శక్తిగా పనిచేస్తుంది. ఆ శక్తిని ఇవాళ బలహీనపరచడం అంటే తెలంగాణ ప్రజలకి ఈ సంపద మీద అధికారాన్ని నిరాకరించడమే అనే మాట మనం ప్రజలను కదిలించడానికి ప్రయత్నం చేయగలిగితే అప్పుడు మనకు ఒక లాభం అనేది కనబడుతుంది. అది మనం అంత స్థూలమైన వ్యూహంతో మనం పోకపోతే మనకు సమస్య. అందుకని ఇవాళ మన మధ్య భేదాలు ప్రధానం కాబోదు. ఒక బలమైనటువంటి కార్పొరేట్ రంగం ప్రజల హక్కులను కాలరాచి మొత్తంగా వాళ్ళని తరలించకపోవాలని చూస్తున్నటువంటి సమయంలో మనం ఐక్యంగా ఉండటమే ఇవాళ చాలా కీలకమైన ఒక నిర్ణయానికి రావాలి. ఆ నిర్ణయానికి రాకపోతే కార్మికుల హక్కులకు మనం విఘాతం కలిగించినటువంటి వాళ్ళం అవుతాం. ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే నిర్మాణపరమైన సమస్యలు పరిష్కరించుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఎవరి మీద ప్రతిష్ట అనేది ప్రధానం కాబోదు. కార్మికుల ప్రయోజనము, రాష్ట్ర ప్రజల ప్రయోజనమే ప్రధానం కావాలి అని చెప్పి మనం కోరుతూ ఆ సమస్యల పరిష్కారానికి ఆ చట్టంలో పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దామని నేను సూచన చేస్తూ తప్పకుండా నా వంతు సహకారము, భాగస్వామ్యము ఇందులో ఉంటుంది. అన్ని విధాలుగా దీన్ని పరిష్కరించుకోవడానికి రాష్ట్రంలో కావలసినంత మంది మేధావులు ఉన్నారు. ప్రజల కోసం నిలబడి ఆలోచించగల మేధావులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని ఒకరోజు మన సమస్యలన్నీ వాళ్ళ ముందు పెడదాం. మీరేం చెప్తారో చెప్పండి అని వాళ్ళకు కూడా మనం చాలా సూటిగా మన సమస్యలకు ఒక పరిష్కారాన్ని అడుగుదాం. దాని వెలుగులో మనం ఒక కార్యాచరణను మొదలు పెడదాం. ఒక రకంగా ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాం. ఆ కొత్త అధ్యాయాన్ని ఉత్సాహంతో మనం మొదలు పెట్టగలిగితే తప్పకుండా ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక జనజీవితాన్ని మనం సాధించుకోవడానికి తోడ్పడినటువంటి వాళ్ళం అవుతామని చెప్పి నేను భావిస్తూ ఆ ప్రయత్నం ఇవ్వాలని అవసరము అని నేను బలంగా నొక్కి చెప్తూ ప్రత్యేకించి ఇవాళ రాష్ట్రంలో పెరిగిపోతున్న కేంద్ర ప్రభుత్వ
స్థాయిలో పెరిగిపోతున్నటువంటి ఒక నిరంకుశమైనటువంటి ధోరణులను మనం తీవ్రంగా ఎదుర్కోవడానికి అయితే ఈ ఐక్యతను పెంపొందించుకోవడం చాలా చాలా కీలకమవుతుందని చెప్పి నేను భావిస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల నాయకులు టి శ్రీనివాస్, మాదాసు రామ్మూర్తి, గట్టయ్య, రత్నాకర్ రావు, రాజమౌళి, కె విశ్వనాథ్, జి రాములు, తోకల రమేష్, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో కార్మికుని రక్షణ కరువైందని, ప్రశ్నించాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చోద్యం చూస్తున్నాయని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తితో కలిసి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియాలోని 11 ఇంక్లైన్లో గాలి సరిగా ఆడకుండా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్మికులపై అధికారులు యజమాయిషీ పెరిగిందని, వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. గనిలో కార్మికులపై ఇన్ఫార్మర్ వ్యవస్థ పెరిగిందని, తమకు నచ్చిన వ్యక్తులకు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇస్తూ అర్హత ఉన్న వారిని పక్కకు పెడుతున్నారని, గతంలో కార్మికులకు పుట్టినీలుగా ఉన్న 11 ఇంక్లైన్ ఇప్పుడు కార్మికులకు కష్టాల గనిగా మారిందన్నారు. అధికారులు తీరు మార్చుకోకపోతే కార్మికులు ఎదురు తిరుగుతారని హెచ్చరించారు. టీబీజీకేఎస్ కూడా కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని వెల్లడించారు. రక్షణ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించని గుర్తింపు సంఘం, నిర్లక్ష్యం చేస్తున్నటువంటి యాజమాన్య చర్యలని ఖండించినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు. ఈరోజు కార్మికుడు ప్రతినిత్యం ప్రతి షిఫ్ట్లో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటిది. ప్రమాదాల గురించి అయితేంది, వెంటిలేషన్ గురించి అయితేంది, నాణ్యత కలిగినటువంటి పరికరాలు, పనిముట్లు లేకపోవడం అయితేంది, అలాగే ఇంకా ఇతరత్ర మెషినరీ ఇష్యూస్ కానీ ఇవన్నీ జరుగుతుంటే కూడా ఈరోజు యాక్సిడెంట్ జరిగినటువంటి దాన్ని కూడా నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి యాజమాన్య చర్యల్ని ఖండించినటువంటిది ఏఐటీసీ ఐఎన్టీసీ. ఈరోజు ఆర్జీవన్ విషయంలో చూసినట్లయితే ఇంకా జీడీకే 11 ఇంక్లైనటువంటి హై టెక్నాలజీ, హై మిషనరీని ఉపయోగిస్తున్నటువంటి యాజమాన్యం అక్కడ రక్షణ అనేది లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మనందరికీ తెలిసిందే, అక్కడ ప్రమాదాల పరంపర కొనసాగుతూ అనేక మంది హాస్పిటల్కి వచ్చే క్రమంలో చనిపోతుంటే అంబులెన్స్ని ఆందోళన చేసినటువంటి సందర్భంలో అంబులెన్స్ను ఏర్పాటు చేయడం అయితేంది, ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో సరైనటువంటి వైద్య ఆరోగ్య సంబంధించిన చర్యలు సరిగా లేక చనిపోయినటువంటిది అయితేంది. ఇక మైన్ విషయంలో చూసినట్లయితే యాక్సిడెంట్లు నమోదు చేయకపోగా ఏదో ఉచితంగా మస్టర్లు ఇస్తామని భ్రమ పెట్టడం అయితేంది, లేదా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, ఏజెంట్, మేనేజర్లు, ఇంకా కింది స్థాయి కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ కార్మికులను భయకంపితులను చేస్తూ, భయాందోళనకు గురి చేస్తూ, ప్రశ్నించే వాడిని శిక్షించేటువంటి విధానాన్ని కొనసాగిస్తూ, సర్క్యులర్లను కూడా విభేదిస్తూ, అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయాల్సినటువంటి చేయకుండా, లేదా ట్రాన్స్ఫర్ వచ్చినటువంటి వాళ్ళని రిలీవ్ చేయకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నటువంటి చర్యలు. సంవత్సరాలు 18-20 సంవత్సరాలు ఒక అధికారి ఒకే చోట తిష్ట వేసినటువంటి క్రమం అయితేంది, దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పై అధికారులు అయితేంది, ఇలా కార్మికుల యొక్క అన్ని విషయాలపైన అవగాహన కలిగి ఎవరిని ఎట్లా బెదిరించాలి అనేటువంటి యూనియన్ల సహకారంతో వాళ్ళకి సర్ఫేస్లో కొంత జాబ్ కల్పిస్తూ ఇతర కార్మికులని భయకంపితులను చేస్తూ, చివరికి నేను యాక్టింగ్ చేసినటువంటి యాక్టింగ్ మస్టర్లను కూడా నమోదు చేయకుండా వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులకే ప్రమోషన్లు కట్టబెట్టేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆర్జీ1లో ఉన్నటువంటి జీడీకే 11 ఇంక్లైన్ యాజమాన్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఒకనాడు 11 ఇంక్లైన్ కానీ కార్మికులకు పుట్టినీళ్ళుగా పనిచేసింది. ఇవాళ కార్మికుల కష్టాలకు 11 ఇంక్లైన్ కానీ ఒక పుట్టినీళ్ళుగా మారిపోయింది. అధికారులను చూస్తే పోలీసులను, వెనుకట దొంగలను చూసి పోలీసులు ఎట్లా పరిగెట్టిండ్రో అట్లా కార్మికులు పనిచేస్తోంది తమ రక్తాన్ని చిందించి ఉత్పత్తి చేసే కార్మికులనే భయపెట్టి మళ్ళీ ఇంత ఎక్కువ ఉత్పత్తి చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనల సింగరేణి యాజమాన్యం ఏం చెప్తుందో తెలియదు. కానీ 11 ఇంక్లైన్ బాయిలో మాత్రం అధికారులు పాత దొరపోకడలను
పాటిస్తా ఉన్నారు. ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవాళ కార్మికుడు ఉండాలంటే నిబంధనలు కాదు, మేమేమడుగుతున్నాం, గాలిలో మేము పనిచేసే దగ్గర ఇంత గాలి అంటున్నాం, గర్మీ లేకుండా చూడమని అంటున్నాం పనిచేసే దగ్గర. లేదా రూపోటు మంచిగా వేపి అది కూలకుండా చూడు, మేము దెబ్బలు తాకుంటూ ఉంటాం అంటున్నాం. అవన్నీ ఇడిచిపెట్టి నేను చెప్పింది చేయి, దెబ్బ తాకితే నువ్వు మీదనే ఒక 2 రోజులు మళ్ళీ బాయిలకు దిగు, నువ్వు ఎవరికి చెప్పొద్దే విషయం. ఇట్లా కార్మికుల్ని వేధించుడు, భయపెట్టుడు ఈ దొరపోకట మహామహులే కథమైనటువంటి చరిత్ర ఇది. ఈ బొగ్గుకు మండే గుణం ఎట్లున్నదో ఈ గడ్డకు తిరుగుబాటు అట్లున్నది. లెవెనింగ్ క్లైన్ కార్మికులను వేధించులు కనుక ఈ అక్కడి అధికారులు మానుకోకపోతే జరిగే పరిణామాలు వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, చేల్పూరి సతీష్, పోలాడి శ్రీనివాసరావు, చల్ల రవీందర్ రెడ్డి, వాసర్ల జోసెఫ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్ అధ్యక్షతన శనివారం ఆర్జీవన్ జీఎం కార్యాలయం సమావేశ హాల్లో బ్రహ్మకుమారి అంజలి బెహన్ ఆధ్వర్యంలో మెడిటేషన్ యోగా క్లాసులు నిర్వహించారు. ఈ మేరకు జీఎం కార్యాలయ ఉద్యోగులు మెడిటేషన్ యోగా క్లాసుల్లో పాల్గొనగా బ్రహ్మకుమారి అంజలి బెహన్ మాట్లాడుతూ ప్రతి మనిషికి ఆశలకి అంతు ఉండదన్నారు. ఉన్న వాటితో తృప్తి ఉండదన్నారు. లేని వాటి కోసం ఆలోచిస్తారని, ఉన్న వాటిని మర్చిపోతారని తెలిపారు. ఏదైనా ఉన్నప్పుడు పట్టించుకోరని, లేనప్పుడు కావాలంటారని, జీవితం కూడా ఇలాగే ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు ఉన్నదానితో తృప్తి చెందాలని తెలిపారు. అందరూ రోజుకు 1 గంట సమయం నిత్య జీవితంలో యోగా మెడిటేషన్కు కేటాయిస్తే ఎలాంటి జబ్బులు దరిచేరవని, యోగా ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని, యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బహుళ ప్రాచుర్యం పొంది నేడు ఆరోగ్య ప్రదాయనిగా నిలుస్తుందన్నారు. ఆరోగ్యవంతమైన జీవన విధానానికి యోగా శిక్షణ ఆచరించి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు. So, అవి రెండు అవ్వకుండా what is one simple understanding of meditation is to put your mind in the now. అయితే now అనేది to be put the mind in the present. అందుకోసమే పదం చూడండి ఎలా ఉంది, present is a gift. Present అంటే కానుక. If you know to keep your mind in the now, so మీకు జీవితంలో ప్రతి అడుగులో క్షణక్షణము ఏం లభిస్తుంటుంది? కానుక, గిఫ్ట్. చక్కని ఫీలింగ్ అనమాట. గిఫ్ట్ లభించడం అంటే ఆల్ ఆఫ్ us like to get gifts, all of us like to get gifts, all of us like to give gifts, all of us like to give gifts. Yes or no? Which is better? Which is better, getting gifts or giving gifts? ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్, SO2 జీఎం చంద్రశేఖర్, OC5 ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, DGM ఫైనాన్స్ ధనలక్ష్మీబాయి, ఆడిట్ మేనేజర్ మోహన్ రావు, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, బ్రహ్మకుమారి పద్మ, కీర్తి, సేవా సెక్రటరీ రజిత, జాయింట్ సెక్రటరీ బీనా సింగ్, జీఎం కార్యాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. యూట్యూబ్ ఛానల్లో తమ వీడియోల అప్లోడ్ ద్వారా విదేశాల దృష్టిని ఆకర్షించిన కార్మికుని బిడ్డే హఫీజ్ UAE గోల్డెన్ కార్డు వీసా పొందారు. ఈ ప్రాంతానికి చెందిన కార్మికుని బిడ్డ UAE గోల్డెన్ కార్డ్ వీసా సాధించడం పట్ల అభినందిస్తూ గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులు హఫీజ్ను సన్మానించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హఫీజ్ మాట్లాడుతూ తాను 2011లో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి అప్పటి నుండి నిరంతరం కంటెంట్ ఉన్న వీడియోలను అప్లోడ్ చేస్తూ వస్తున్నానని తెలిపారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా సమ్మిట్లో బెస్ట్ కంటెంట్ అవార్డును అందుకోవడం జరిగిందని తెలిపారు. అలా తన వీడియోలు విదేశాల్లో సైతం ప్రాచుర్యం పొంది తనకు గోల్డెన్ కార్డ్ పొందడం గర్వంగా ఉందన్నారు.
తెలిపారు. ఈ కార్డు ద్వారా ఎలాంటి వీసా లేకుండా 10 సంవత్సరాల పాటు తాను తన కుటుంబ సభ్యులు యూఏఈకి వెళ్లే అవకాశం ఉందని, ఇది ఇప్పటి వరకు సినీ హీరోలకు మాత్రమే ఉందని, యూట్యూబ్ ద్వారా మొదటిసారిగా తనకే వచ్చిందని వెల్లడించారు. ప్లస్ సదాశివ ఫౌండేషన్ సభ్యులకు ఇప్పటికీ ఇంతకుముందు కూడా నాకు అవార్డు వచ్చినప్పుడు ఇలానే నా ప్రతిభను గుర్తించి ఎప్పుడు ఇలా నన్ను ప్రోత్సహించి వచ్చారు. సో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఇలా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. దానికి పెద్ద థ్యాంక్ యూ మీకు. సో మరి యూఏఈ గోల్డెన్ వీసా నాకు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, యూఏఈ వాళ్ళు ప్రతి ఇయర్ ఒక 10,000 మంది, ఇయర్ కాదు ప్రతిసారి 10,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గ్రూప్లో లేకపోతే ప్రత్యేక విభాగంలో గుర్తింపు పొందిన వాళ్లకు యూఏఈ గోల్డెన్ వీసా ఇస్తూ ఉంటారు. దానికి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో నేను రీసెంట్ అంటే ఒక 3-4 నెలల క్రితం అప్లై చేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు ఒక 8 వారాల పాటు అబ్జర్వేషన్ చేస్తారు, అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టా కాదా అని చెప్పేసి. సో మరి మనం ఇంతకుముందు యూట్యూబ్లో నాకున్న 1,00,000 దాదాపు 1,08 మిలియన్ సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్లో 3.5 లక్షల సబ్స్క్రైబర్స్, ప్లస్ ఇంతకుముందు పాత టైంలో చేసిన వీడియోస్ జనాలకు యూజ్ అవుతున్నాయా లేదా వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని నాకు ఈ గోల్డెన్ వీసా అయితే ఇవ్వడం జరిగింది. సో మరి గోల్డెన్ వీసాలో భాగంగా నేను 10 సంవత్సరాలు విత్ ఫ్యామిలీ యూఏఈలో ఉండొచ్చు. ప్లస్ ఎటువంటి వీసా అవసరం లేదు. జనరల్గా అయితే మనము యూఏఈలో ఉండాలి అంటే 4.7 crores పెట్టి ఇల్లు కొనాల్సి ఉంటుంది 10 సంవత్సరాలు గోల్డెన్ వీసా రావాలి అంటే. నార్మల్గా అయితే తీసుకోవచ్చు, కాకపోతే 10 సంవత్సరాలు ఎటువంటి రెన్యువల్ లేకుండా విత్ ఫ్యామిలీ ఉండాలి అంటే గోల్డెన్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. సో మరి అది నాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు, ప్లస్ అక్కడ ఉండే టెక్నాలజీని నేర్చుకోవచ్చు, వీడియోస్ చేసేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరాలు అయితే ఉండవు అన్నట్టు. ఎలాగైతే ఇండియాలో ఉంటామో సో అలానే అక్కడ కూడా ఉండొచ్చు అన్నట్టు. ఇంతకుముందు మన తెలుగులో కూడా చాలా మందికి ఇచ్చారు, కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఇచ్చారు. అల్లు అర్జున్ గారికి, చిరంజీవి గారికి, తమిళనాడులో రజనీకాంత్ గారికి, సో ఇలాంటి వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన ఫీల్డ్ అంటే యూట్యూబ్ గురించి మాట్లాడినట్టయితే తెలుగులో 2 రాష్ట్రాలలో నాకైతే మొదటిసారి వచ్చింది. అనంతరం సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హఫీజ్ను సన్మానించారు. ఈ మీడియా సమావేశంలో సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రావణ్ కుమార్, కె లింగమూర్తి, సానా రామకృష్ణారెడ్డి, నూక రమేష్, మారెల్లి రాజిరెడ్డి, చంద్రమౌళి, శంకర్, చంద్రశేఖర్, సమ్మయ్య, రాజయ్య, నరేష్, మధు తదితరులు పాల్గొన్నారు. గోదావరికని పట్టణంలో మహిళలు నాగుల చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నాగుల చవితి పర్వదినం కార్తీక మాసంలో వస్తుంది. నాగుల చవితి రోజున మహిళలు ఉదయాన్నే పుట్ట వద్దకు చేరుకుని పుట్ట వద్ద పసుపు కుంకుమను నైవేద్యాల నుంచి పూజలను నిర్వహించారు. పుట్టకు పాలు పోస్తూ తమ సౌభాగ్యాన్ని, పిల్ల పాపలను చల్లగా చూడాలని వేడుకున్నారు. సంతానం లేని మహిళలు, పెళ్లి కాని వారు, అనారోగ్యంతో ఉన్నవారు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్టలో పాలు పోశారు. ఈ సందర్భంగా శ్రీకోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ నాగుల చవితి రోజున పుట్టకు పాలు పోయడం వలన ఆరోగ్యంగా ఉంటారని, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని తెలిపారు. అలాగే చెవిటివారు నాగుల చవితి రోజున పుట్ట బంగారం అంటే పుట్టమన్నును తీసుకుని చెవులకు, కళ్లకు సరిగా కనబడని వారు కళ్లకు రాసుకుంటే అవి పనిచేస్తా అని శాస్త్రాలు చెబుతున్నాయని అన్నారు. నాగుల చవితి అందరిలో సంతోషాలను నింపాలని కోరుకున్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రాహునామ తత్తుల్యం రామనామ వరామే. గోదావరికని ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనకు విశేషమైన ఉత్సవం, పండుగ ఏమిటి అంటే చవితి, నాగుల చవితి అని అంటారు. పూర్వకాలం నుండి కూడా ఇప్పటి వరకు ఎవరే కానీ కార్తీక మాసంలో శుద్ధమందు మనకు 4వ రోజున ఈ చవితి వస్తుంది. పుట్టకు పాలు పోసి నాగేంద్రుని ఆశీస్సులు తీసుకొని, ఎందుకంటే వంధ్యాదోషాలనేవి వస్తాయి. ఆ వంధ్యాదోషాలనేవి పోవాలంటే నాగేంద్రునికి ఖచ్చితంగా పూజలు చేయాలి. ఆ పూజ చేసడం చేత వంధ్యాదోషాలు పోయి సంతానవంతులై, కొంతమంది ఆరోగ్యం లేకున్నా కూడా ఈ యొక్క పుట్టకు పాలు వస్తే ఆరోగ్యం వస్తుందని, చెవులు వినరాని వాళ్లకు పుట్టకు పాలు పోసి పుట్ట బంగారం అని చెప్పి ఆ మట్టి తీసుకొని చెవులకు కూడా రాసుకుంటారు. కొంతమంది కళ్ళు కూడా మచ్చగా అవుపడితే ఆ కొద్దిగా తీసుకొని పుట్ట బంగారం అని చెప్పి కళ్ళకు కూడా రాసుకుంటారు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా పాలు పోసి నమస్కారం చేసుకొని ఒక 11 వారాలు శుక్రవారాలు కానీ 11 మంగళవారాలు పుట్టకు పాలు పోసి ఆ బంగారం అంటే మట్టిని ఎక్కడైతే అవస్థనో అక్కడ కొద్దిగా లేపనం చేసుకుంటారు. అంటే పూర్వకాలం నుండి ఇది వస్తుంది కాబట్టి ఈరోజు
ఎవరే కానీ పుట్టకు పాలు పోసి ఆ యొక్క నాగేంద్రుని ఆశీస్సులు తీసుకున్న వారందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి శాస్త్రాలు ఉన్నాయి, మన నడవడిక ఉంది, మనం అందరం బాగున్నారు. ఈ సంవత్సరం కూడా అందరూ వస్తున్నారు, ఆ నాగేంద్రునికి పాల్గొస్తున్నారు. ఆశీస్సులు తీసుకొని మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. భూపాలపల్లి కృష్ణ కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో శనివారం వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా రీజియన్ స్థాయి ఫుట్బాల్ పోటీలను ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు కేవలం ఆనందానికి మాత్రమే కాదని మన ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి, పట్టుదలకి దారితీసే మంచి మార్గమని అన్నారు. క్రీడల ప్రాముఖ్యతను మనస్ఫూర్తిగా గ్రహించి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ క్రీడల్లో భాగస్వాములై ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించారన్నారు. క్రీడలు దేశ ఐక్యతను, సామాజిక సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తాయని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలన్నారు. మన భూపాలపల్లిలో మీ అందరికీ తెలుసు, ఏ గేమ్ ఆడినా కూడా దానిలో నిష్ణాతులు ఉన్నారు. దానిలో రీసెంట్గా మనము కంపెనీ లెవెల్లో బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ మన దగ్గరే కండక్ట్ చేసుకున్నాం. దానిలో టీమ్స్ను సెలెక్ట్ చేసుకున్నాం. సో నాగ్పూర్లో జరిగిన కోల్ ఇండియా పోటీలలో దాదాపు మొత్తం 14 పథకాలు సింగరేణికి వచ్చినాయి. దానిలో 5 పథకాలు మన భూపాలపల్లి మెంబర్స్కి వచ్చినాయి. సో ఇది వచ్చింది అంటే ఒక రోజులో 2 రోజుల్లో ప్రాక్టీస్ చేస్తే వచ్చింది కాదు. సో రెగ్యులర్గా ఏదైతే జిమ్ ఉందో ఆ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ ట్రైనింగ్ చేస్తూ ఉంటే ఇది వస్తుంది. బట్ ఫుట్బాల్ నేను రెగ్యులర్గా గ్రౌండ్కి వచ్చినప్పుడు ఎవరు ఆడుతున్నట్టయితే కనుగొనలేదు. మరి ఆ ఫుట్బాల్కు చిన్న చూపు ఎందుకు? అసలు ఒక ఇండియాలో తప్ప వేరే దేశాలకు వెళ్తే ఫుట్బాల్కు ఉన్నంత క్రేజ్ దేనికి ఉండదు. అమెరికా కానివ్వండి, ఇటలీ కానివ్వండి, బ్రెజిల్ కానివ్వండి. మరి అలాంటి క్రీడను మన దగ్గర కూడా యాక్టివ్నెస్గా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు శ్రీనివాస్ చెప్పినట్టు ఇంతకుముందు ఫైనల్కి వెళ్ళారు, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కూడా తీసుకొచ్చారని చెప్పారు. మరి లోపం ఎక్కడ ఉంది? కంపెనీలో ఉందా, మీలో ఉందా, ప్రాక్టీస్లో ఉందా, ఏంటి? అది మనం బేరీజ్ చేసుకోవాలి. ఇప్పుడు రాను ఇలా చేస్తే ఫుట్బాల్లో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఈ భూపాలపల్లి ఆర్డర్ చేసింది ఫుట్బాల్ అవసరం లేదు అన్న థింకింగ్ కూడా వస్తుంది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, క్రీడల స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, RG3 స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అంజయ్య, జనరల్ కెప్టెన్ మల్లేష్, భూపాలపల్లి ఫుట్బాల్ కెప్టెన్ పురుషోత్తం, RG3 ఫుట్బాల్ కెప్టెన్ రాహుల్ తదితర క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి సంస్థ మనుగడ కోసం కొత్త బావులు రావాలి. సింగరేణిలో కార్మికులకు ఉద్యోగ భద్రత కోసం అన్ని సంఘాలు కలిసికట్టుగా ఉద్యమిద్దాం. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు. సింగరేణి సంస్థలో కార్మికునికి రక్షణ కరువైంది. ప్రశ్నించాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చోద్యం చూస్తున్నాయి. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపణ. RG1 GM కార్యాలయం సమావేశ హాల్లో బ్రహ్మకుమారి అంజలి బెహన్ ఆధ్వర్యంలో మెడిటేషన్, యోగా క్లాసులు.
గోదావరికని పట్టణంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు. పుట్టకు పాలు పోస్తూ తమ సౌభాగ్యాన్ని కాపాడాలని నాగేంద్రుడిని వేడుకున్న మహిళలు. యూట్యూబ్ ఛానల్లో తమ వీడియోల అప్లోడ్ ద్వారా విదేశాల దృష్టిని ఆకర్షించి యుఏఈ గోల్డెన్ కార్డు వీసా పొందిన కార్మికుని బిడ్డ హఫీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.